నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఈ మధ్య కాలంలో తరచూ ఎక్కువగా సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నారు. ఎంతో మంది ఇప్పటికే వీరి బారిన పడ్డవారు కూడా ఉన్నారు. వీటి వల్ల ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవడమే కాకుండా డబ్బులు కూడా పోగొట్టుకున్నారు చాలా మంది. ఆన్లైన్ పేమెంట్స్ ఇప్పుడు కావడం చేత కొన్ని లింకుల ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా, క్యూఆర్ కోడ్ వంటి వాటితో మరింత సొమ్మును దర్జాగా కాజేస్తూ ఉన్నారు కేటుగాళ్లు. అయితే ఇదంతా సామాన్యులకే కాదు, వీఐపీలకు, సెలబ్రిటీలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదట. ఇప్పుడు తాజాగా ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్దల్లుడికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. మంత్రి నారాయణ పెద్దల్లుడు పునీత్ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. వీరు నిర్వహిస్తున్న ఐవి గ్రీన్ ఇన్ఫ్రా అకౌంట్ నుంచి కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా పునీత్ అత్యవసరంగా ఈ ఖాతాకు డబ్బులు పంపించాలని, 1.96 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒక మెసేజ్ పంపించాలని, దీంతో మెసేజ్ పంపింది పునీత్ అని నమ్మి అకౌంటెంట్ ఏమీ ఆలోచించకుండా ఆ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారట. అయితే అలా చేసిన కొద్దిసేపటికి తాము మోసపోయామని గుర్తించిన పునీత్ అకౌంటెంట్ జరిగిన విషయాన్ని కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు అరవింద్ కుమార్ తో పాటుగా సంజీవన్ ను అరెస్ట్ చేశారు. ఇందులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం పైన పోలీసులకు సరైన సమాచారం రాలేకపోవడంతో పోలీసులు అప్రమత్తమై రూరల్ పోలీసులు ఆ సైబర్ నేరగాల నుంచి ₹1 కోటి పైగా ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే లాయర్ల సూచనల మేరకు 49 లక్షల రూపాయల వరకు విడుదలకు అనుమతి ఇచ్చారు. ఈ సైబర్ కుట్రలో భాగంగా ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలుపుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో వీఐపీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. మరి సామాన్య ప్రజలకు కూడా ఇంతే తొందరగా న్యాయం జరుగుతుందా, లేకపోతే వీఐపీలకు మాత్రమే ఇటువంటి న్యాయం జరుగుతుందా? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.